హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్ కలియుగం 2064 ఈ మూవీ అయితే ఇవాళ రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలి. అంటే మూడో ప్రపంచం యుద్ధం జరిగిన తర్వాత అసలు భూమి మీద ఎంత కరువు వచ్చింది, మనుషులంతా తిండి కోసం మనుషులే కొట్టుకుని చంపుకునే అంత స్టేజ్కి వచ్చేసిందా, అసలు రియల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారా, నిజంగా అలా ఉంటుందా 2064లో? అంటే అంటే మనం చూసాం ఆల్రెడీ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వాటి గురించి మనం హిస్టరీలో చదువుకున్నాం ఆల్రెడీ. సో మరి మూడో ప్రపంచ యుద్ధం అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం శ్రద్ధా శ్రీనాథ్ గురించి మాట్లాడుకోవాలి. తను పర్ఫార్మెన్స్ కానీ అది కానీ ఆసమ్ అని చెప్పాలి, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మనం ఒక శ్రద్ధా శ్రీనాథ్ని ఒక లవబుల్ క్యారెక్టర్లో, ఒక మంచి క్యారెక్టర్లో చూస్తుంటాం. బట్ ఇందులో చూస్తే లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇందులో కూడా ఒక లవబుల్ క్యారెక్టర్ అవ్వచ్చు, బట్ క్యారెక్టర్కి తను చాలా వరకు న్యాయం చేసిందని చెప్పాలి. అండ్ మనకి చూసుకుంటే ఒక డైలాగ్స్ ఉంటాయి, కల్కికి దీనికి ఎటువంటి సంబంధం లేదని. బట్ కల్కి మనందరికీ తెలుసు ఎంత హిట్ అయిందో. సో ఈ మూవీ కూడా రియల్లీ చెప్పాలంటే ఆ విజువల్స్ అవ్వచ్చు, సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, అండ్ పీసీ శ్రీరామ్ శిష్యుడే మన రామ్ చరణ్ అనమాట. తను సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అని చెప్పాలి. అలాగే డైరెక్టర్ ప్రమోద్ కూడా మనని ఒక 2064 సంవత్సరానికి తీసుకెళ్ళిపోయాడని చెప్పాలి. అంత బాగుందనమాట. అండ్ సినిమాటోగ్రఫీ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది జనరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ 100 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన సినిమాల్లో కూడా ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే రావట్లేదు. అంత బాగా తీశారు విజువల్స్ కానీ అది కానీ. ఈ సినిమా అయితే మనకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అంటే లిటరల్లీ మనం ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ తెలుసుకుంటేనే మనకి ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటనేది దాని మీద మనకి ఒక అవగాహన అయితే వస్తుంది. సో మీలో ఎంతమందికి ఈ మూవీ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మూవీస్ కనుక ఇంకా వస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్గా మా మహామాక్స్ తరపున ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాం. సో మీరు కూడా ఈ మూవీ నచ్చినట్టయితే కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్, ఇలాంటి విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.